ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం. హాయ్ ఫ్రెండ్స్, లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ పేరును సూచించారు. ఆమె బ్రిటన్ ఇండియన్ గూఢచారిగా ఉంది. ఉత్తర లండన్లోని ఒక కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ బ్రిటిష్ ఇండియన్ గూఢచారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ పేరును పెట్టారు. ఈమె మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూఢచారిగా పనిచేశారు. 30 ఏళ్ల నూర్ 1944లో శత్రువులను కాల్చి చంపారు. లండన్లోని ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రాత్మక ప్రముఖుల పేర్లతో ఈ జాబితా రూపొందించిన స్థానికుల ముందు బ్యాలెట్ నిర్వహించారు. నూర్ పేరుకు ఎక్కువ మంది ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక లేబర్ పార్టీ ఎంపీ ప్రతిపక్ష నేత అయిన కెయిర్ స్మార్టర్, నూర్ జీవిత కథ రచయిత్రి శ్రాబని బసు, కౌన్సిల్ ప్రముఖులు పేర్కొన్నారు. వివిధ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులకు స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా తాజాగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఆధారిత డేటా అనలిటిక్స్ విభాగానికి విస్తరించింది. ఇందులో భాగంగా విన్టెక్ పీపుల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫాత్ ఫైటర్ ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్కు సంబంధించిన విలీన పథకాన్ని కూడా ఖరారు చేసింది. జిగర్ తండా XX చిత్రాలకు రోటర్ డ్యామ్ జాబితాలో వెళ్ళాయి. ఇవి ఇక్కడ చూసినట్లయితే రోటర్ డ్యామ్ 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఈ 2 సినిమాలు ఎంపికయ్యాయి. దర్శకుడు ఎక్స్ నివేదికగా తెలిపాడు. వీరి జిగర్ తండా XX చిత్రము ప్రతిష్టాత్మక రోటర్ డ్యాము ఫిలిమ్స్ ఫెస్టివల్ లైమ్లైట్ కేటగిరీ కింద ప్రదర్శించడానికి ఎంపికైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేర కథాంశ నేపథ్యంలో తీసిన సినిమా తీయాలనుకున్న ఓ దర్శకుడు నిజమైన గ్యాంగ్స్టర్నే హీరోగా పెట్టి సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాలనే నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ చిత్రం జిగర్ తండా XX. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. రాఘవ లారెన్స్, SJ సూర్య కీలక పాత్రలను పోషించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది, విజయాన్ని అందుకుంది. ఇందులో దర్శకుడుగా సూర్య, గ్యాంగ్స్టర్గా రాఘవ కనిపించడం ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ చిత్రం రోటర్ డ్యామ్ 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ఎంపిక కావడం చాలా హర్షం వ్యక్తం చేశారు. చంద్రునిపైన ఈ దశాబ్దాంతానికి అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక అంతర్జాతీయ వ్యోమగామి కూడా కాలు మోపుతారని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వాషింగ్టన్లో జాతీయ అంతరిక్ష మండలి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత అధ్యక్ష భవనం, వైట్ హౌస్, నాసాలు సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. అమెరికన్ వ్యోమగాములతో పాటు చంద్రుడిపై నడిచే అంతర్జాతీయ వ్యోమగామిని ఏ దేశం నుంచి ఎంపిక చేసేది ఇంకా వివరించలేదు. అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపైకి మళ్ళీ మానవుణ్ణి పంపాలని అమెరికా నిశ్చయించింది. 2027 లోపునే ఆ పని జరగవచ్చంటూ తెలిపింది. అయితే 1960-70ల్లో నాసా అపోలో 2 కార్యక్రమం కింద 12 మంది అమెరికన్లను చంద్రుడిపైకి దించింది. దేశంలో పార్లమెంటుపై దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై నుంచి పార్లమెంటుకు రక్షణగా CISF కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని వీరికి రక్షణను కల్పించవలసిందిగా భవన భద్రతగా BSF యూనిట్ నిపుణులు, అగ్నిమాపక యూనిట్లు సభ్యులు ప్రస్తుత పార్లమెంట్లో సర్వే చేపట్టనున్నారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో CISF బలగాలను మోహరింపజేస్తారు. దీని కిందే ప్రస్తుత పార్లమెంటు భద్రతా సేవలో ఢిల్లీ పోలీసు పార్లమెంటు విధుల్లో ఉండే CRPF పోలీసులు పనిచేయనున్నారు ఇప్పటి నుంచి. అయోధ్యలో రామమందిరము నిర్మాణము పూర్తి చేసుకుంటున్న తరుణంలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు జనవరి 22న వేడుక కానుంది. ఈ వేడుకకు బీహార్లోని మిథిలా నుంచి పాగ్ తలపై ధరించే పగడీలు, పాన్ తాంబూలం, మఖానా తామర గింజలు పంపేందుకు పట్నా మహావీర్ మందిర్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఈ మందిరం తరపున 10 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. శ్రీరాముడు మిథిలా అల్లుడు ప్రాణప్రతిష్ఠ వేళ
ప్రాణప్రతిష్ఠ వేళ ఈ కానుకను పంపడం ద్వారా మా ప్రాంతానికి మేము గౌరవించుకున్నట్లే అంటూ ఈ ఆలయ సంస్థ తెలిపారు. డిసెంబర్ 30న అయోధ్యలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో మాట్లాడనున్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఈ సంవత్సరము లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నిర్వహించాలని 109వ సైన్స్ కాంగ్రెస్ను మొదట అనుకున్నారు. ఈ జనవరి 3న ప్రారంభం కావాల్సిన ఈ సైన్స్ కాంగ్రెస్ను తొలుత తాము నిర్వహిస్తామని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. తాజాగా ఆ యూనివర్సిటీ వెనకడుగు వేయడంతో కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంపైన అనిశ్చితి అనేది ఏర్పడింది. ఈ కార్యక్రమంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు దేశంలో ఏదైనా యూనివర్సిటీ ముందుకు రావాలంటూ బహిరంగ ప్రకటన చేయాలని ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇది నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉష్ణమండల దేశాల్లో తుఫానుల వల్ల కష్ట నష్టాలకు గురయ్యే వారి సంఖ్య 2002తో పోలిస్తే 2019 నాటికి రెట్టింపై 80 కోట్లకు చేరిందంటూ వీరు తెలిపారు. 117 దేశాలు ఉష్ణమండల తుఫాన్లకు గురయ్యాయంటూ 2000 దశకంలో ఆరంభంలో 5 ఏళ్లలోపు పిల్లలు తుఫాను వల్ల ఎక్కువ నష్టానికి గురైతే 60 ఏళ్ల పైబడిన వారు వంతైంది. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అల్పాదాయ మధ్యాదాయ దేశాలకు సహజంగానే నష్టం ఎక్కువగా ఉందంటూ, వాతావరణ మార్పుల వల్లనే ఉష్ణమండల తుఫాన్లు ఎక్కువ తీవ్రతను సంతరించుకున్నాయంటూ, ఏటా ప్రపంచ జనాభాలో 6 నుంచి 12% మంది ఈ ప్రభావానికి గురవుతున్నట్టు అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు 3వ ధ్రువంలో హిమనీ నదాలు కట్టలు తెంచుకుని విరుచుకుపడటం ఎక్కువైందంటూ తెలిపారు. దీని ద్వారా చుట్టుపక్కల హిమాలయాలు, హిందూకుష్, టియాన్షాన్ పర్వతాలు కలిపి 3వ ధ్రువంగా వ్యవహరిస్తారు. చైనా, టిబెట్, భారత్, పాకిస్తాన్, నేపాల్, కజకిస్తాన్లు 3వ ధ్రువం కిందకి వస్తాయి. భూతాపం పెరుగుతున్నందున ఈ ప్రాంతంలో హిమనీ నదాలు కరిగిపోయి నూతన జలాశయాలు ఏర్పడుతున్నాయంటూ, అవి కట్టలు తెంచుకొని వరదలై పారి కిందకు ప్రాంతాలకు ముంచెత్తుతున్నాయంటూ 1981, 1990 మధ్య కాలంలో ఇలాంటి హిమనీ నద తటాక వరదలు ఏర్పడి ఏడాదికి 1.5 చొప్పున సంభవించగా 2011-20 మధ్య అవి 2.7% పెరిగాయి అని ఈ శాస్త్రవేత్తలు తెలిపారు. తెలంగాణలో శాసనసభ సమావేశంలో భాగంగా ఒక్కొక్క శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న తరుణంలో నేడు విద్యుత్ పైన విచారణ జరిగింది. ఈ చర్చలో భాగంగా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్తగా విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది చేస్తామని చెప్పారు. లాగ్ బుక్స్ మాయం పైన నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిఆర్డీఓకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఆయుధ కర్మాగారము ట్రయల్ రన్ను నిర్వహించారు అధికారులు. వాటి పనితీరును పరిశీలించారు. BMP-2 పేరుతో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లను త్వరలో సైన్యానికి అప్పగించనున్నట్లు ఆయుధ కర్మాగారాలు జనరల్ మేనేజర్ రత్నప్రసాద్ తెలిపారు. ఇది నేలపై గంటకు 60 కిలోమీటర్లు, నీటిపై 7 కిలోమీటర్లు, ఇసుకలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయంటూ వివరించారు. 14 టన్నుల బరువు ఉండే ట్యాంకర్లో డ్రైవర్తో కలిసి 10 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుందన్నారు. యుద్ధం జరిగే ప్రాంతానికి సైన్యాన్ని తరలించే క్రమంలో మార్గం మధ్యలో వాగులు, చెరువులు వచ్చినా దాటేస్తాయని తెలిపారు. ట్యాంకర్లకు 30 mm మెయిన్ గన్తో రైఫిళ్లను అమర్చినట్లు పేర్కొన్నారు. ఏటా 100 నుంచి 120 యుద్ధ ట్యాంకర్లను సైన్యానికి అప్పగిస్తున్నామంటూ యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ను స్థానికులు ఉత్సాహంగా తిలకించారంటూ సెల్ఫీలు కూడా దిగారంటూ ఈ సందర్భంగా తెలిపారు. CAC-ECల బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఎన్నికల కమిషనర్ల ఎంపికను రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు జడ్జీలతో సహా సమాన హోదా కలిపిన వారికి అప్పగించారు. విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ కల్పిస్తామంటూ తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC, ఎన్నికల కమిషనర్లు ECల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ముజువాని ఓటుతో ఈ బిల్లుకు సమ్మతి తెలిపారు.
ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సిఈసి, ఈసీల ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించే వారు కొత్త బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ ఎంపిక కమిటీ ఈ బాధ్యతలను నిర్వహించనున్నది. ఎట్టకేలకు సింగరేణి క్యాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఎలక్షన్ సందర్భంగా వీటిని వాయిదా వేశారు. మరోవైపు ఎన్నికలను వాయిదా వేసిన అనంతరము ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసెంబర్ 27నే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సింగరేణిలో జరిగే ఎన్నికలు వాడివేడి చర్చ అనేది జరుగుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. స్థానికులకే సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలంటూ ఈ సందర్భంగా ఇప్పటి నుంచి జరిగే ఏ రిక్రూట్మెంట్ అయినా స్థానికులకే సింగరేణిలో ఉద్యోగాలు లభించే విధంగా అడుగులు వేస్తున్నారు. పేదలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు అభివృద్ధిపైనే ప్రధానమంత్రి మోదీ లక్ష్యం అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ ఆమె చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపైన ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రంగారెడ్డి కలెక్టర్ భారతి హోళికేరితో కలిసి గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కి చెందిన ఆయన 5 ఏళ్ల పాటు డిప్యూటేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయన్ను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అజిత్ రెడ్డి 2012 బ్యాచ్కి చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేశాడు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న అజిత్ రెడ్డి గారిని సీఎం ఓఎస్డీగా తెలంగాణ ప్రభుత్వం నియమించనుంది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికాకు సంబంధించిన 3వ వన్డేలో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్కు చెందిన శాంసన్ సెంచరీ చేశాడు. 108 స్కోర్ చేశాడు. భారత జట్టుకు సంబంధించిన సంజు శాంసన్ 114 బంతుల్లో 108 స్కోర్ చేశాడు. దీనిలో 6 4లు 3 6లు చేశాడు. ఇక ఒకసారి స్కోర్ బోర్డును మనం చూసినట్టయితే భారత ఇన్నింగ్స్ మొత్తము 50 ఓవర్లకు 296 స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్ చూసినట్టయితే 45.5 ఓవర్లలో 218 స్కోర్ చేసి ఆల్అవుట్ అయింది. ఇక దక్షిణాఫ్రికాలో భారత్కు ఇది 2వ సిరీస్ కావడం విశేషం. 2018లో తొలిసారి గెలిచింది. 1992 నుంచి ఇప్పటి వరకు అక్కడ 7 సిరీస్లు ఆడింది. ఇక నెంబర్ 1 సంజుకు కెరీర్లో ఇదే తొలి సెంచరీ. వన్డే శతకం సాధించింది. తొలి కేరళ బ్యాటర్ కూడా ఇతనే. ఇక ఆర్దీప్ 30 బాళ్లలో 4 వికెట్స్ను తీశాడు. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్షిప్కు తెలంగాణ సంచలనం అర్జున్ ఇరగేసి నిరాశ తప్పలేదు. 7 రౌండ్లు ముగిసేసరికి అతను 4.5 పాయింట్లతో గుకేష్తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో చేరాడు. కానీ మెరుగైన ట్రై బ్రేక్ స్కోర్ కారణంగా గుకేష్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టైటిల్ను గెలుచుకున్నవారు గుకేష్. ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. గురువారం క్లాసికల్ విభాగంలో కియానా పరిహార్, హర్ష్ సురేష్ పసిడి పథకాలను సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన ఈ పోటీలో అండర్-8 బాలికల విభాగంలో కియానా, అండర్-16 ఓపెన్ హర్ష్ విజేతలుగా నిలిచారు. ఇక రెజ్లింగ్కు సంబంధించిన దాదాపుగా 2 దశాబ్దాలుగా క్రీడా జీవితాన్ని ప్రారంభించి 13 ఏళ్ల ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రయాణం చేసిన సాక్షి మాలిక్ ఈ రెజ్లింగ్కు జరిగిన ఎన్నికల్లో ఆమె కొంత నిరాశకు గురి చేసి రెజ్లర్లపైన వేదనలకు గురి చేస్తున్న సందర్భంలో ఈ రెజ్లర్లకు సంబంధించిన ఎన్నిక అనేది దాన్ని బాయ్కాట్ చేస్తూ వీరు రెజ్లింగ్కి మొత్తము వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. ఒకసారి చూసినట్టయితే సాక్షి మాలిక్ 2009 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజత పథకం సత్తా చాటింది. ఈమె జాతీయ స్థాయిలో
ఆధిపత్యాన్ని చెలాయించింది. అంతర్జాతీయ వేదికపైన పథకాల వేట సాగిస్తూ దూసుకెళ్లింది. 2010 జూనియర్ ఛాంపియన్షిప్లో కంచుమోత మోగించింది. ఇక కామన్వెల్త్ క్రీడల్లో కూడా పథకాలతో అదరగొట్టింది. 2016 రియో ఒలింపిక్స్లో ఆమె సాధించిన కాంస్యం భారత మహిళా రెజ్లింగ్లో విప్లవానికి దారితీసింది. ఇక మహిళా రెజ్లర్ సాక్షి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. యువ రెజ్లర్ నుంచి ఎంతో పోటీ ఉన్నా ఎదుర్కోలేక 31 ఏళ్ల సాక్షి వెనుకపడిందనే వ్యాఖ్యలు కూడా ఒక సందర్భంలో వినిపించాయి. ఇక చూసినట్టయితే ఇప్పుడు WIF ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ సన్నిహితుడే మరి తిరిగి అధ్యక్షుడిగా ఎంపికవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తాను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. కన్నీళ్లతో ఆట నుంచి వైదొలిగింది. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఆమె సహచర రెజ్లర్ సత్యవర్ధ్ ఖతియావాడ్ను వివాహమాడింది. ఇక సాక్షి మాలిక్ సాధించిన విజయాలు ఒకసారి చూసినట్టయితే 2016లో ఒలింపిక్స్లో కాంస్యం, 2022లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పథకం, 2014లో రజత పథకం, 2018లో కాంస్య పథకం, ఆసియన్ ఛాంపియన్షిప్లో 2017, 2021లో రజత పథకాలు, 2015, 18, 2019లో కాంస్య పథకాలు, కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 2017లో స్వర్ణం, 2013లో కాంస్యం, ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో 2010లో కాంస్యం, ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం 2012, రజతం 2009. ఇక సాక్షి మాలిక్ను వరించిన అవార్డులు 2017లో పద్మశ్రీ, 2016లో ఖేల్ రత్న అవార్డులను అందించారు. ఇక బ్రిజ్భూషణ్ సంబంధించిన వ్యక్తే తిరిగి కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపిక అవడంతో ఈ ఎన్నికను నిర్వహిస్తూ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ను ప్రకటించింది. ఇవి డిసెంబర్ 22కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.